మహారాష్ట్రలో ఉన్న ఒక శక్తిపీఠం అయితే దర్శనం చేసుకోవడానికి అయితే పోతానా. సో యాక్చువల్లీ మేము ఒక 40-50 కిలోమీటర్స్ అయితే కొండల మీద అయితే డ్రైవ్ చేయాలి బండి. ఇప్పుడు సచిను రైడ్ ఎట్లయింది చెప్పు ఒకసారి. ఫుల్ భయపడ్డాడు ఇడైతే. ఇది కదా అసలైన హ్యాపీనెస్ అంటే. మనం ట్రైన్ లో పోతుంటే దూరాన కొండలు అవపడితే మనకు అనిపిస్తుంది మనకి, అరే కొండ పైన ఎవరు ఉంటారో, మనం కూడా పోతే ఎంత బాగుంటుందో అని. మహారాష్ట్రలో ఎంటర్ అయినాం. ఆ చుట్టూ అన్ని కొండలు ఉన్నాయి, ఒక చిన్న రోడ్ ఉన్నది. ఈ గుడికి పోవడానికి ప్రత్యేకంగా ఈ దారి తయారు చేసిరన్నమాట. నేనైతే కొండెక్కించిన ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంది, టెంపుల్ కి వచ్చేసినాం అన్నమాట. అక్కడ పైన అమ్మవారు ఉంటారు. మేమైతే చీర ఉన్న కొబ్బరికాయ పూలు అయితే తీసుకుని అయితే దర్శనంకి అయితే పోతాను. ఈ దేవాలయంకి సప్తశృంగి అని పేరు ఎలా వచ్చిందంటే 7 పర్వత శిఖరాల మధ్య అమ్మవారు వెలిసిరన్నమాట. అందుకే ఈ దేవాలయంని సప్తశృంగి దేవాలయం అని అంటారు. మొదటి మెట్టు స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం 550 మెట్లు ఉన్నాయంట పైదానిక. అంత దూరం వచ్చినాం కాబట్టి, భక్తితోటి వచ్చినాం కాబట్టి మేమైతే మెట్లు ఎక్కి పోవాలిగా. అట్లని నేనైతే మెట్లు ఎక్కుదామన్నా, ఇక మనోడు కాంప్రమైజ్ అయిపోయాడు. మేమైతే అలసిపోయినాం, ఇప్పుడు కూకున్నాం కొద్దిసేపు అయితే. వేలాది మంది భక్తులు అయితే వస్తారన్నమాట. ఎక్కువగా నవరాత్రి సమయంలో చాలా మంది వస్తారన్నమాట ఈ టెంపుల్ కి. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే సుమారు 10 అడుగులు ఉంటది. అమ్మవారిని నిరంతరం సింధూరంతో అలంకరిస్తారు. మొత్తం 18 చేతులు కలిగి ఉన్న అమ్మవారు సప్తశృంగి మాత. ప్రతి చేతిలో ఒక్కొక్క ఆయుధం అయితే ఉంటది. ఇంత దగ్గర నుంచి అమ్మవారిని చూస్తే మనకైతే గూస్ బంప్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే స్వయంగా అమ్మవారు మన కళ్ళ ముందు ఉన్నట్లు కనిపిస్తారు. बोलो सप्तशृंगी माता की, जोर से बोलो सप्तशृंगी माता की. నేనైతే ఇక్కడైతే అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నా. ఇదైతే మన మహారాష్ట్రలో నాసిక్ లో ఉన్నది శ్రీ సప్తశృంగి మాత టెంపుల్ అన్నమాట. మన భారతదేశంలో మొత్తం 51 శక్తిపీఠాలు ఉన్నాయి, అందులో ఇదొక శక్తిపీఠం అన్నమాట. సో మీరైతే అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి.